హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్. చాలా రోజులైంది కదా మనం వీడియోస్ అప్లోడ్ చేయక. సో ఇన్ని రోజుల తర్వాత వచ్చానంటే డెఫినెట్గా మంచి రెసిపీ, అదే అండి, మంచి ఆరోగ్యమైన రెసిపీతోనే వచ్చే ఉంటాను కదా. డెఫినెట్గా మీరు అనుకున్నట్టు అదే అండి, మంచి ఆరోగ్యకరమైన రెసిపీతోనే మేము ముందుకు వచ్చాను. అదే క్యారెట్ కర్రీ. అవునండి, క్యారెట్లో ఏముంది అనుకోవచ్చు, కానీ క్యారెట్లో ఉన్న పోషకాలు, క్యారెట్లో ఉన్న విటమిన్లు నాకు తెలిసి ఏ వెజ్జీస్లో ఉండవండి. అంత మంచిది ఈ క్యారెట్. సో డెఫినెట్గా తెలియని వాళ్ళ కోసం అయితే ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, చాలా బెనిఫిట్స్ మీకే కనిపిస్తాయి. సో ఇంత హెల్దీ రెసిపీని సో చేసేద్దామా. ఇంకో చిన్న టిప్ ఏంటంటే, పీసీఓడి ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా యూజ్ అవుతుందండి ఈ క్యారెట్ కర్రీ. ఎందుకంటే ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కాబట్టి, ఈ రెగ్యులర్ పీరియడ్స్కి మెయిన్గా మనకు అవసరం బ్లడ్ కదా. ఆ బ్లడ్ ఈ క్యారెట్ ద్వారా చాలా వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ అయితే చిన్న బాండి తీసుకొని అందులో కొన్ని ధనియాలు యాడ్ చేసి కాసేపు వేగనివ్వండి. మంచిగా దోరగా ఎర్రగా వేయించేసుకోండి. చూసారా, ఆల్మోస్ట్ మంచిగా ఏగిపోయే టైంలో మీకు ఆల్రెడీ కనిపిస్తుంటుంది, రెడ్ కలర్గా మారిపోతుంది. అప్పుడు తీసి చల్లారి పెట్టుకోండి. సో అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసి అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు, కొన్ని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఎందుకంటే మనం క్యారెట్ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసాం కాబట్టి రెండింటికి సెట్ అయిపోతుంది. పొడుగా కట్ చేసామంటే మన క్యారెట్లో మొత్తం ఉల్లిపాయలే కనిపిస్తాయండి. సో డెఫినెట్గా ఇలా చేయండి. ఇవి మంచిగా ఎర్రగా వేగుతూనే మన క్యారెట్ కర్రీ చాలా టేస్టీ ఉంటుంది. సో అలా వేగాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి మంచిగా పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా కలుపుతూ వేయించేసుకోండి. చూసారా ఎలా వేగుతుందో. ఇలా మంచిగా వేగుతున్నప్పుడు పక్కనున్న క్యారెట్ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆల్రెడీ, అవి వేసేసేయండి. ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ. చాలా చిన్నగా కట్ చేసుకోండి. సో ఇలా క్యారెట్ ముక్కలు యాడ్ చేసేసాక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసేయండి. యాడ్ చేశాక మంచిగా కింద నుంచి పై వరకు మంచిగా ఆయిల్ మొత్తం మన క్యారెట్కి అంటే వరకు మంచిగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. అవి చాలా మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు అంతలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇందాక వేయించుకున్న ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయనివే వేయండి, కొంచెం కొబ్బరి, కొంచెం కారం వేసేసి మంచిగా ఇలా పౌడర్ లాగా చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సింపుల్ టిప్ అండి. ఎందుకంటే చాలామందికి అస్సలు క్యారెట్స్ అంటే అస్సలు నచ్చదు. అందులోనే ఈ ఫ్రైలు, కర్రీలు అంటే అస్సలే దగ్గరికి కూడా రారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఇలా వెల్లుల్లి కారం చేసుకున్నారంటే డెఫినెట్గా అస్సలు మీరు ప్రతిరోజు చేసేసుకొని తింటారండి ఈ ఫ్రైని, అంత టేస్టీ ఉంటుంది. సో అలా పౌడర్ చేసుకున్న వాటిని ఇలా మధ్యలో కలిపి మంచిగా ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ అలా మంచిగా మనకి చూస్తే అర్థమైపోతుందండి, మెత్తగా అయిపోతాయి అప్పుడే క్యారెట్లు మంచిగా ఉడికినట్లు. నేను మీకు శాంపుల్ కోసం ఒకటి తుంచి చూపించాను చూడండి. అలా మంచిగా మనం స్పూన్తో అన్నెమ్మడే మనకి కట్ అయిపోయిందంటే క్యారెట్ డెఫినెట్గా మంచిగా వేగిపోయినట్లే అండి. నేను ఇక్కడ 8 మినిట్స్ లో ఫ్లేమ్లో, అలాగే 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చాను. అందుకే అంత మెత్తగా అయిపోయినాయి. సో తర్వాత మనం వెల్లుల్లి కారం చేసుకున్న అదంతా అందులో యాడ్ చేసేసి మంచిగా కలిపి, ఎంత మంచిగా అంటే క్యారెట్ ముక్కలకి ప్రతి దానికి ఆ కారం అంటాలండి. అంత మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టి కాసేపు 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. అలా మగ్గాక ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి మంచిగా కలుపుకొని అది ఆల్మోస్ట్ మగ్గిపోయింది అనుకునే టైంలో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి మంచిగా కలుపుతూ వేయించేసుకోండి. సో చూసారా ఎంత మంచిగా కనిపిస్తుంది కదా చూడడానికి. ఈ ఫ్రై తినడానికి కూడా అంతే బాగుంటుందండి. డెఫినెట్గా మీరు నమ్మరు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందంటే మీరు అస్సలు ఊహించరు, అంత బాగుంటుంది. సో అలా కలుపుతూ ఒక 2 మినిట్స్ వేయించేసుకొని క్యాప్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఇంకా మన క్యారెట్ ఫ్రై పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది, అలాగే చాలా క్విక్గా కూడా అయిపోయింది కదా. మరి మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? వెంటనే మీరు కూడా చేసేసుకోండి. వారంలో ఒక్కసారైనా ఇలాంటి మంచి హెల్దీ ఫుడ్ తినండి, చాలా మంచిది. సో
ఇలాంటి మంచి మంచి హెల్దీ ఫుడ్ అలాగే మంచి రెసిపీస్ కావాలంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేసేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే డెఫినెట్గా ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి ఎలా ఉన్నాయో వీడియోస్ని అన్నిటినీ చెక్అవుట్ చేసేయండి. మన ఛానల్లో ఎక్కువగా బయటి ఫుడ్ కంటే హెల్తీ రెసిపీస్ ఎక్కువగా ఉంటాయండి. సో హెల్తీ రెసిపీస్ కావాలంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.